ఆదాయాన్ని సృష్టించి సంక్షేమ పథకాలు అందించడం టీడీపీకే సాధ్యమని, వైసీపీకి అప్పులు తెచ్చి అరకొర పథకాలు అమలు చేయడం సాధ్యమని ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నందవరం మండలంలోని బాపురం, ధర్మపురం, హలహర్వి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన గ్రామాల్లో సిపి రోడ్డు, నీటి వసతి కల్పించిన ఘనత టీడీపీదే అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో తన తండ్రి చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించాలని బివి జయనాగేశ్వరరెడ్డి ఓటర్లను కోరారు. ఆదాయాన్ని సృష్టించి సంక్షేమం చేయబడుతున్నాం. ఎక్కడ ఆదాయమే లేదు. అసలు ఇక్కడ ఈ ప్రజలకు ఈరోజు 13 లక్షల కోట్లు అప్పు తెచ్చి నెత్తిన పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చేస్తాడు? ఆ రోజు చెప్పిన మాట వాస్తవం. ఈరోజు మళ్ళీ చెబుతున్నాం, ఆదాయాన్ని సృష్టించే శక్తి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు అధినాయకుడికి ఉంది. మోడీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి శక్తితో, చంద్రబాబు గారి యుక్తితో ఈరోజు మేము అందరం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ సంక్షేమం అయితే మేము చెబుతున్నామో చేసి తీరుతాం. ఆదాయాన్ని సృష్టిస్తాం, తద్వారా ఈరోజు సంక్షేమం చేస్తాం. అంతేకాకుండా ఈ జగ్గాపురం చూస్తున్నారు, నేను ప్రచారం చేస్తున్న ఊరు, ఒక్క చుక్క నీళ్లు లేవు. ఎక్కడ చూసినా ఆడకూతులు అల్లాడిపోతున్నారు. గ్రామం అసలు పూర్తిగా ఈరోజు నేను బటన్ నొక్కినాను చెప్పడం తప్ప ఒక్క సంక్షేమం కానీ, ఒక తాగడానికి నీళ్లు కానీ, రైతులకు నీరు కానీ ఇచ్చిన పాపాన పోలేదు. అందుకే రేపు సైకిల్ ఓటు వేసిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి ఈ గ్రామానికి ఆర్టీఎస్ రైతు కెనాల్తో సాగునీరు, అదేవిధంగా త్రాగునీరు, ఇంటింటికి ఫిల్టర్ నీళ్లు